తెలంగాణ వీరనారి ఐలమ్మను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. మార్కులు తక్కువ వచ్చినా, జీవితంలో కష్టాలు వచ్చినా యువత ఆత్మహత్యలు చేసుకోవడం బాధ కలిగిస్తుందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 129 జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు జూపల్లి, పొన్నం. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ప్రాధాన్యమిస్తుందన్నారు పొన్నం ప్రభాకర్. కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ₹15 లక్షల రాష్ట్ర ఆదాయం వచ్చింది. అయినా కూడా విద్యార్థుల స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితి లేదు. దళితులుగా దళిత పరిస్థితి వాళ్ళకి ఇచ్చింది లేదు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆఖరి రైతు బంధు చెల్లించడానికి అక్షయ పాత్ర లాంటి రింగ్ రోడ్డును 7,000 కోట్లు కమ్మి ఎన్నికల ముందు రైతు బంధు ఇచ్చే కార్యక్రమం జరిగింది. కానీ వాళ్ళు గొప్ప పరిపాలన అంటా ఉన్నారు. నిజంగా గొప్ప అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలే. అలాంటి కేసీఆర్ అయినా, కేసీఆర్ కుటుంబమైనా, ఇంకోరైనా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ఈ రోజు కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం గత ప్రభుత్వ ఇష్టారాజ్య పరిపాలన చేయడం కారణంగా, బాధ్యత రహిత పరిపాలన చేసిన కారణంగా ఇవి బయటపడాలంటే కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాల్సి వస్తుంది, త్యాగాలు చేయాల్సి వస్తుంది, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు ఐలమ్మ గారికి నిజమైన ఇవ్వాలంటే, ఆ స్ఫూర్తి నిజమైన ఇవ్వాలి అంటే వారి జీవన విధానం, పోరాట పడిమను మనమందరం అలవర్చుకొని, అది విద్యార్థులైనా, రాజకీయ నాయకులైనా, విరుద్ధ యువతైనా అందరూ కూడా వారి స్ఫూర్తిని తీసుకొని ప్రతి సమస్య పట్ల దృఢ సంకల్పంతో ఏ మాట మాట్లాడి ఏ పని చేసినా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని వారు నిజంగా స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అప్పుడైతే. పోరాటానికి సంబంధించి పోరాటం ఎవరి సొత్తు కాదు, పూర్తి ఎవరి సొత్తు కాదు, ధైర్యం ఎవరి ఆస్తి కాదు. ఆనాడు ముక్తి కోసం, విముక్తి కోసం, ముక్తి కోసం పోరాటం జరిగితే ఆనాటి పోరాటంలో తెలంగాణ యోధులు అనేక మంది బరువు బలహీన వర్గాల బిడ్డలు చరిత్ర బయటికి రాకుండా అణచివేయబడ్డది. మొన్నటి చరిత్రలో కూడా నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఉద్యోగులు అనేక బడుగు బలహీన వర్గాల బిడ్డల పోరాటము, త్యాగం ఉంది. దయచేసి మనం మన వర్గాల చరిత్రను మరుగున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన వర్గాల మీద ఉందనే మాట మనం చేస్తాము. ఆనాడు నిజాం రజాకారులలో ఉన్నటువంటి నిరంకుశతో జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి చాకలి ఐలమ్మ ఒక స్ఫూర్తిదాయకమైతే, ఆనాడు నుంచి ఈనాడు దాకా అనేక మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. సర్వాయి పాపన్న గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, ఇట్లా రకరకాల అనేక వందల వేల మంది గిరిజన నాయకులు, కొమరం భీమ్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది అనేక రకాలుగా ఒక లిస్టు చూస్తే మొత్తం ఒక గంట సేపు చదివిన మంది షాతిని ఎదురొట్టి నిలిచి పోరాడినారు. ఇవాళ మనం ఎందుకు భయపడాలి? సమాజంలో రుగ్మతలు తొలగించడానికి, సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించడానికి, సమాజంలో మన హక్కులు పోరాటం చేసి సాధించుకోవడానికి సంబంధించి ఎవరినైనా ఎదిరించగలిగి పోరాటం చట్టరీత్యా, ప్రజాస్వామిక రీత్యా మన సమస్యలు పరిష్కరించిన దిశను మనం ఎప్పుడు కూడా వెనుకలుగేయదని సందర్భంగా కోరుతూ, ఒక పోరాటాన్ని మనం ఇలా గుర్తు చేసుకోవటం అంటే ఒకటే దాని అర్థం, ఒక వ్యక్తి నుంచి విముక్తి పొందటం. మనుషులుగా 2 ఏళ్ల జీవితాన్ని పొందటానికి బీసీలు అందరూ ఎదగాలి. అందులో చాకలి వర్గం కూడా ఏదో అవసరం. దానికి కావాల్సిన సహాయం అంతా కూడా ప్రభుత్వం నుంచి దక్కాలి. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండ పైన కూడా ఏర్పాటు చేయాలి. గొప్ప పరిణామం ఏంటంటే వారి పేరును పోటీ ఉమెన్స్ కాలేజీ కాదు, మహిళా యూనివర్సిటీకి పెట్టి అది మనం గుర్తుచేయాలి. మర్చిపోరు పరిణామం. వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ అనే పేరుతో దాన్ని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి నేను కూడా అభినందిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తినిస్తుంది, తెలంగాణ చరిత్రను గుర్తు చేస్తుంది, తెలంగాణ అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.